అలాగే అమ్మ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి పర్వదినానికి సంబంధించిన విశిష్టత గురించి ఒకసారి చెప్పండి. తులేకాదశి. తులేకాదశితో తొలి పండగ మొదలవుతుంది అంటారు. అంటే ఎందుకని అంటారు ఈ మాట అంటే, ఇక్కడి నుంచి గనక మనం గమనించినట్లయితే ప్రతి 15 రోజులకు ఒకసారి కూడాను పండగ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. చూడండి, మనం గమనించినట్లయితే సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత ఉగాది దాకా ఏమి ఉండదు. అవును. మళ్ళా చైత్రం తర్వాత మళ్ళా ఇంకా పండగలు ఏమి ఉండవు. అంటే ఉగాది శ్రీరామనవమి తర్వాత మధ్యలో గ్యాప్ వస్తుంది. ఇక్కడి నుంచి గమనిస్తే వెంటనే 15 రోజులకు ఉంటుంది. అందుకని తొలి ఏకాదశితో తొలి పండగ మొదలు అంటారు. ఏకాదశి. ఏకాదశి అనగానే మనకి ఏ ఏకాదశికైనా కానీ ఒకటే నియమం. దశమి నాడు ఏకభుక్తం, అంటే ఒక పూట భోజనం చేయటం, మధ్యాహ్నం భోజనం చేయటం, రాత్రి పలహారాన్ని తింటాం. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండటం. ఎవరు? శరీర మాధ్యం కలుధర్మ సాధనం. మన శరీరం సహకరించినంత వరకు పెద్దవారు, ఔషధ సేవకులు, బాలింతరు, పసిపిల్లలు, తర్వాత గర్భిణీ స్త్రీలు, వీరందరికీ కూడా మినహాయింపు ఇవ్వబడింది. ఆరోగ్యం బాగుండి అన్ని విధాలా కూడా ఆరోగ్యం సహకరిస్తూ ఉండకుండా ఉండకూడదు, ఉండాలి. ఎందుకని అంటే దానికి కూడా మన శరీరంలో వచ్చేటటువంటి మార్పులు, దానివల్ల ఒకరోజు ఆహారానికి కొంత విశ్రాంతి. ఉదాహరణకి కొన్ని మిషనరీస్ ఉంటాయండి, వారిని ఏం చేస్తారు, కొన్ని రోజులకు ఒకసారి షట్ డౌన్ చేస్తారు. ఎందుకని? అది రీసైకిల్ అవ్వాలి, మొత్తం బాగా ఇంకా ఎక్కువగా పని చేయాలి అని చెప్పి. అందుకని అదేవిధంగా మనం కూడా రోజు ఆహారాన్ని వేస్తూ 4 పూట్ల వేస్తున్నాం. పొద్దున బ్రేక్ఫాస్ట్ అంటాం, మధ్యాహ్నం లంచ్ అంటాం, ఈవినింగ్ స్నాక్స్ అంటాం, నైట్ డిన్నర్ అంటాం, ఈ మధ్యలో కాఫీలు, టీలు, ఇంకా కాదు ఇంకా పళ్ళో పాలు ఇంకేవో రకరకాలు వెళ్తూ ఉంటాయి. అంటే ఈ మిషన్కి అసలు రెస్ట్ అనేది లేదు. అందుకని 15 రోజులకు ఒకసారి కనుక ఈ విధంగా చేసినట్లయితే కనుక పుణ్యం పురుషార్థం అంటారు చూసారా, అదేవిధంగా మనకు పుణ్యము వస్తుంది, అదేవిధంగా మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అని. మనకి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి, 2 కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి. అంటే 12 రోజులు 24. అధిక మాసం వచ్చిందంటే మనకి జ్యేష్ఠ మాసం, అధిక మాసం ఒక 2 జత అవుతాయి. అప్పుడు 26 వస్తాయి అన్నమాట ఏకాదశులు. ఇట్లా దశమి నాడు ఏకభుక్తం, ఏకాదశి రోజు మనకు శరీరం సహకరించినంత వరకు ఉపవాసం ఉంటాం. ద్వాదశి రోజున ద్వాదశి ఘడియలు వెళ్ళిపోకుండానే ఇంట్లో పూజ చేసుకోవటం, దేవాలయానికి వెళ్ళి రావటం, ఎవరికైనా భోజనం పెట్టి మనం భోజనం చేయటం, దాన్ని ద్వాదశ పారాయణ అంటారు అనమాట. ఈ విధంగా కనుక చేసినట్లయితే వారికి ఆరోగ్యంగాను, ఆయుష్ పరంగాను, అదేవిధంగా లక్ష్మీనారాయణల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఆకామావై అంటారు. ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖాల్లో వచ్చేటటువంటివి పర్వదినాలు ఎంతో విశేషమైనటువంటివి. ఏకాదశులు కానీ పౌర్ణములు కానీ చాలా విశేషమైనటువంటివి అన్నమాట. ఈ రోజున పేలపిండిని కూడా తింటారు. ఎందుకని అంటే ఈ ఋతువుకు సంబంధించినటువంటి రుగ్మతలు మన దరిచేరకుండా ఉండేందుకు గాను ఈ పేలపిండిని కూడాను మనం స్వీకరిస్తాం. పేలాల్ని చక్కగా దంచి దాంట్లో బెల్లం వేసి దానికి యాలక పొడిని జత చేసి అది నివేదన పెట్టి మనం కూడా ప్రసాదంగా స్వీకరించాలి. అంటే ఇటు ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఆరోగ్యానికి కూడా ఇబ్బంది లేనటువంటిది, శక్తిని ఇచ్చేటటువంటివి ఆహారాన్ని మన పెద్దవాళ్ళు దీనికి జోడించడం జరిగిందమ్మా. ఈ ఏకాదశి రోజున మనకు కుదిరితే ఏదైనా సరే నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ, తటాక స్నానం కానీ, బావి స్నానం కానీ చేసి, కుదిరితే కుదరని పక్షంలో ఆ గంగని తలుచుకుంటూ 3 సార్లు గంగ 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 అనుకుంటూ ఇంకా మన ఇంట్లోనే సంకల్పం చెప్పుకొని స్నానం చేయటం అన్నమాట. చేసి తర్వాత ఈ రోజంతా ఉపవాసం, విష్ణు పూజ, విష్ణు అంటే లక్ష్మీనారాయణ పూజ. ఎప్పుడూ కూడా విష్ణు ఒక్కరికే పూజించకూడదు, లక్ష్మీదేవిని ఒక్కరిని కూడా పూజించకూడదు. ఇద్దరిని పూజించాలి, లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా స్మరించుకోవాలి, పూజించుకోవాలమ్మా. ఈ విధంగా ఎవరైతే కనుక చేస్తారో వారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. ఈ తొలేకాదశి రోజున సద్వినియోగం మనం అందరం కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. అలా అని గుడికి వెళ్ళాలి అని తన్నుకుంటూ, గుద్దుకుంటూ, పక్కన వాళ్ళు పడిపోయినా పక్కన వాళ్ళ కాళ్ళ మీద తొక్కుకుంటూ ఇవాళ మనం చూస్తున్నాము, పేపర్లలో, టీవీల్లో చూస్తున్నాము. అలాంటివి చూడడు. భగవంతుడు చూపు మన పైన పడాలి అని అంటే పక్క వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వీడు వస్తున్నాడా లేదా అని చూస్తాడు భగవంతుడు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క రద్దీని బట్టి మనం కూడా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని రావాలి.